మాజీ ఎంపీ ఒకప్పటి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నంబర్ 2గా ఉన్నటువంటి మరొక 420 అయినటువంటి విజయసాయిరెడ్డి అప్రూవర్గా పూర్తిగా మారిపోయినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా ఇరికించేసేటువంటి విధంగా సంచలన అంశాలు కూడా అతను పోలీసుల ముందు వెల్లడిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ విజయసాయిరెడ్డి ఏం చెప్పాడు, ఏం జరిగిందనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే ఈ విజయసాయిరెడ్డి అనేటువంటి దౌర్భాగ్యుడు 420 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టినటువంటి దరిద్రాల్లో రెండో దరిద్రం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దుర్మార్గుడు, అవినీతిపరుడు, అరాచకవాది అంతటి అవినీతి చేశాడంటే, అన్ని అరాచకాలు చేశాడంటే ఆ దౌర్భాగ్యుడికి దారులు చూపించినటువంటి వ్యక్తి, అతని తప్పులకి మార్గాలు వెతికి పెట్టినటువంటి వ్యక్తి, అతని కోసం ఢిల్లీ స్థాయిలో కూడా బ్రోకరేజ్ చేసినటువంటి 420 ఈ విజయసాయిరెడ్డి అనేటువంటి నీచుడు, నికృష్టుడు, పరమ రోత వ్యక్తి. అసలు మనిషిగా బతకడానికి వీడు పనికిరాడనేది ప్రజల అభిప్రాయం అయితే, వీడంట ప్రజలు కోరుకుంటే రాజకీయాల్లోకి వస్తాడంటే ఎవరు కోరుకుంటారు నువ్వు రాజకీయాల్లోకి రావాలని? ఈ రాష్ట్రం కోసం ఎంపీగా నువ్వు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దౌర్భాగ్యుడి కోసం 420 కోసం నువ్వు అనేక తప్పుడు పనులు చేసి లక్షలాది కోట్ల రూపాయలు జగన్కు దోచిపెట్టడానికి సహకరించినటువంటి నికృష్టుడివి. ఈ రాష్ట్ర ప్రజలు ఈ రకంగా అంధకారంలో కూరుకుపోవడానికి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దుర్మార్గుడు రాజకీయంగా అధికారంలోకి రావడానికి ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి నిన్ను ఈ రాష్ట్ర ప్రజలు క్షమిస్తారా? నువ్వు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటారా? సరే, ఇవన్నీ పక్కన పెడదాం. ఇవాళ మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ విచారణకి హాజరయ్యాడు ఈ 420 విజయసాయిరెడ్డి అనేటువంటి వ్యక్తి. రాజకీయాలు వదిలేసినా, పార్టీలు వదిలేసినా వీడి 420 తనం మాత్రం ఎక్కడికి పోదు. జగన్మోహన్ రెడ్డి కాపాడేటువంటి అంశాలు కూడా నటిస్తూనే ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ బాబాయిని వేసేసినట్టు ఇతన్ని కూడా వేసేస్తాడనేటువంటి భయం ఉందా, ఆందోళన ఉందా మనకు తెలియదు. కానీ ఈ 420 కొన్ని సంచలన అంశాలు మాత్రం అంత భయంలో కూడా బయట పెట్టాడంటే గొప్ప అని చెప్పుకోవచ్చు. ఏంటయ్యా అంటే, మద్యం కుంభకోణం మొత్తం రాజకేశ్వరరెడ్డి ద్వారానే జరిగింది, రాజకేశ్వరరెడ్డి సూత్రధారి పాత్రధారి అంటాడు. మరి 420 ఆ డబ్బు అంతా వాడే తింటాడా? ఎవడు చెప్పుంటే ఎవడు చేసి ఉంటాడు? ఎవరు ఆదేశాలతో చేసి ఉంటాడు? ఆ దోచుకున్నటువంటి డబ్బు ఎవరికి చేర్చుంటాడు? ఫైనల్గా జగన్మోహన్ రెడ్డికే కదా చేర్చుంటాడు. మరి ఆ పేరు చెప్పేటువంటి ధైర్యం నీకు రావట్లేదా? ఆ దమ్ము నీకు రావట్లేదా? రాజ్యసభ రేసులో నువ్వు లేనని చెప్తున్నాడు ఇతను. ఉంటే మాత్రం ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు నువ్వు? తెలుగుదేశం పార్టీలో ఉన్నావా, జనసేనలో ఉన్నావా, బీజేపీలో ఉన్నావా? ఈ కూటమే ఆ రాజ్యసభ స్థానం గెలుచుకునేటువంటి పరిస్థితిలో ఉంది. రేసులో లేను అంటే ఏ పార్టీలోనూ నువ్వు రేసులో ఎట్టుంటావు? ఉన్నావా అని ఎవడు ఊహించుకున్నాడు? అంటే నీకు నువ్వే మళ్ళీ బ్రోకరిజం పనులు చేసి ఏదో ఒక విధంగా ఏదో ఒక పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నాను అనేది ఇండైరెక్ట్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇందులో మద్యానికి సంబంధించినటువంటి 2 మీటింగులు జరిగాయి. ఒకటి హైదరాబాదు, 2 విజయవాడ, 2 నా ఇంట్లో జరిగాయి అన్నావు. అరే, ఈ అవినీతితో నీకు సంబంధం లేకపోతే నీ ఇంట్లో 2 వచ్చి పెట్టుకుంటారా? నీకే పాత్ర లేకుండా వాళ్ళు చేసేది పెద్ద 420 పని. వేలాది కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించినటువంటిది. మిథున్ రెడ్డి కానీ, వాసుదేవ్ రెడ్డి కానీ, ఎవరో శ్రీనాథ్ రెడ్డి కానీ, ఎవరెవరో మొత్తానికి వాళ్ళే ఆ తోకుండే వాళ్ళే మొత్తం కూర్చున్నారంట ఒక 5-6 మంది. ఇతనింట్లోనే హైదరాబాద్లో ఒకసారి, విజయవాడలో ఒకసారి. ఈ 420కి మాత్రం సంబంధం లేదంట. ఈ శుద్ధ పూసకు మాత్రం జనం నమ్మేస్తారు. జనం గొర్రెలు కదా. అంటే నీ ఇంట్లో వేల కోట్ల దోపిడీకి సంబంధించి ఓ మీటింగ్ పెట్టుకొని 2 సార్లు ఒకసారి అదృష్టంగా కాదు 2 సార్లు పెట్టుకొని వీడికేం తెలియదంటే ఇతనికే సంబంధం లేదంట. వాళ్ళు అనుకుండేది ఎవరో తెలియదంట. మిథున్ రెడ్డి పాత్ర ఏంటంటే అది కూడా తెలియదంట. అంటే ఇవన్నీ చెప్తే ఏ చేస్తారని భయం ఉందంటే నీకు? నీ వయసు ఎంత, నువ్వెంత? ఈ రాష్ట్రం కోసం ఇప్పటికన్నా నిజంగా నిజాలన్నీ కూడా బయటకెట్టేటువంటి ప్రయత్నం చేస్తే పోతే ప్రాణం ఏమవుద్ది, వాళ్ళు పోతే రేపు 2 రోజు విజయసాయిరెడ్డి ఎందుకు ఇట్టాడు బతుకు ఈ వయసులో కొట్టవో? ఇంకా ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు? పైగా ఇన్ని మోసాలు చేస్తా, ఇన్ని దోపిడీలకు నువ్వు సహకరించి, నువ్వు శుద్ధపోసలాగా ఇవాళ ప్రజలు కోరుకుంటేనే మళ్ళీ రాజకీయాల్లోకి వస్తావు. ఎవడు కోరుకుంటాడు నువ్వు రావాలని? ఎవడన్నా ఒకడన్నా కోరుకుంటాడరా నువ్వు రాజకీయాల్లోకి రావాలని? ఎందుకు కోరుకుంటారు? అయితే ఇతను మద్యం కుంభకోణానికి సంబంధించి మొత్తం రాజకేశ్వరరెడ్డి టార్గెట్గా, మొత్తం అంశాలు కూడా రాజకేశ్వరరెడ్డికే సంబంధం ఉన్నట్టుగా ఇతను విచారణలో చెప్పడం జరిగింది. అయితే విచారణకు నేను పూర్తిగా సహకరిస్తాను, మళ్ళీ పిలిచినా వస్తాను, మరిన్ని ప్రశ్నలు వేసినా కూడా నేను సమాధానం చెబుతాను అని చెప్పడం జరిగింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు తీవ్ర అవమానాలు జరిగాయి. 2వ స్థానం అనేది ప్రాంతీయ పార్టీల్లో మిథ్య. మొత్తం అపోజిషన్లో ఉన్నప్పుడు ఆ పార్టీని నేనే నడిపాను. నువ్వే బ్రోకరేజం చేసావు ఢిల్లీ నుంచి గల్లీ దాకా. పార్టీ నాయకుల్ని జాయిన్ చేసుకోవడం దగ్గర నుంచి అతను చేసినటువంటి అక్రమ సంపాదనను విదేశాలకు తరలించడం దాకా అనేక తప్పుడు పనుల్లో జగన్మోహన్ రెడ్డితో నువ్వు భాగస్వామి అయ్యావు. ఆ 420 తప్పులన్నిటికీ నువ్వు సహకరించి నువ్వు ఒక శుద్ధపోసనని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తావేంటి? నాకు అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి నన్ను నమ్మక ద్రోహి అన్నాడు అంటే నువ్వు ఈ రాష్ట్ర ప్రజల మొత్తానికి ద్రోహివి.
ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ద్రోహి ఇంత అవినీతి సంపాదించడానికి, ఈ రాష్ట్రంలో విధ్వంసం చేయటానికి, ఈ రాష్ట్రంలో అరాచకం చేయటానికి ముఖ్యంగా అతనికి సహకరించినటువంటి మొట్టమొదటి వ్యక్తి నువ్వే కదా. మరి రాష్ట్రాన్ని విధ్వంసంలో నువ్వు పడేసినటువంటి నువ్వు, ఆ 420కి సహకరించినటువంటి నువ్వు రాష్ట్ర ప్రజలు పిలుస్తారా అంటావు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇప్పటికి మద్యం కుంభకోణాల విషయంలో మాత్రం కొన్ని కీలకమైనటువంటి అంశాలు అయితే విజయసాయిరెడ్డి సిట్టుకి తెలియజేసినట్టుగా తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో విజయసాయిరెడ్డి పూర్తి అప్రూవర్గా మారి జగన్మోహన్ రెడ్డి కటకటాల పాల్గొనడానికి కారణం అవుతాడు అనేటువంటి వార్తలు వస్తున్నాయి.